హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. రాజగురువు రహస్యం 4వ భాగం. గదిలో ఉన్న యువతి వచ్చిన వ్యక్తితో, రామరాజు, నువ్వు నేను చెప్పినట్టు సరిగ్గా నా సొంత ఊరు హేమంతపురంకి వచ్చావు. నా కోసమే అన్నట్టుగా. యువరాజు ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అన్నది. విశాలి, ఇంతవరకు నీ మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా? అన్నాడా యువకుడు. లేదు. సరేగాని నేను తెమ్మని చెప్పింది తెచ్చావా? అని విశాలి అడగడంతో అతను తన దుస్తుల్లో నుండి చిన్న పొట్లం ఇచ్చాడు. ఇది కాలకూట విషం. దీన్ని యువరాజు కన్నుల మీద చల్లావంటే క్షణంలో కళ్ళు పోతాయి. తిండిలో కలిపావంటే ఎవరికీ అనుమానం రాకుండా గంట తర్వాత చనిపోతాడు. దీన్ని జాగ్రత్తగా ఉంచుకో. ఇక నేను వెళ్తాను అన్నాడు రామరాజు. సరే, నువ్వెళ్ళిపో. ఎవరైనా చూశారంటే ప్రమాదం అని విశాలి తలుపు వద్దకు నడిచింది. అంతా వింటున్న విక్రమ్ గబాల్న వెనక్కి వెళ్లి చీకట్లో నిలిచాడు. తర్వాత రామరాజు గబగబా గది నుండి బయటికి వచ్చి తాను వచ్చిన దారి గుండా వెళ్ళిపోయాడు. విక్రమ్ తన గదిలోకి వెళ్లి యువరాజును చంపడానికి ఇంకా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఊహించి ఇక జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ అలానే నిద్రపోయాడు. తెల్లవారింది. విక్రమ్ నిద్ర నుండి లేచేటప్పటికి యువరాజు పక్కన లేడు. విక్రమ్‌కు రాత్రి జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. వెంటనే లేచి బయటికి పరిగెత్తి పక్క గదిలోకి వెళ్లి చూశాడు. అక్కడ విశాలి లేదు. గబగబా ఓడ మీదికి వెళ్ళాడు. పైన యువరాజుతో విశాలి నవ్వుతూ ఏదో మాట్లాడుతుండటం చూశాడు విక్రమ్. ఆమె చేతిలోని పళ్ళెంలో ఏవో ఫలహారాలు ఉన్నాయి. విక్రమ్ కోపంతో యువరాజు వద్దకు వెళ్లి, యువరాజా, మన గదిలోకి రా. నీతో రహస్యంగా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు. మనోహర్ నవ్వుతూ, విక్రమ్, ఈమె ఏదో పూజ చేసిందట. అందరికీ పలహారాలు ఇస్తున్నది. ఇవి తిని కిందికి వస్తాను. నువ్వెళ్ళు అన్నాడు. నాకు ఏ పూజల మీద నమ్మకం లేదు. ఇన్ని రోజులు లేనిది ఈ రోజు నీ వద్దకు ఆమె రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు అక్కడి నుంచి లేచిరా అంటూ విక్రమ్ అతన్ని చేయి పట్టి లాగాడు. అంతలో విశాలి, ఇది దైవ ప్రసాదం. దీన్ని తినకుండా వెళ్ళడం మీకు మంచిది కాదు. మీరు కొంతైనా తిని వెళ్ళండి అంటూ ఫలహారాలు ఉన్న పళ్ళెంను విక్రమ్ వైపు తిప్పింది. విక్రమ్ కోపంతో, ఈ విషం కలిపిన దాన్ని ఎవరు తింటారు అంటూ దాన్ని విసిరి కొట్టాడు. ఈ మాటలు వింటూనే మనోహర్ ఆశ్చర్యంతో, విక్రమ్, దీనిలో విషం కలిసిందంటావా? నీకెలా తెలిసింది అని అన్నాడు. అంతా తర్వాత చెప్తాను, నాతో రా అన్నాడు విక్రమ్. అంతలో విశాలి కోపంతో కింద పడిన దాన్ని పైకి తీసుకొని, దీనిలో విషం కలపబడిందా? ఇది దైవ ప్రసాదం. దీన్ని నేను తిని చూపిస్తాను అంటూ కొంత ప్రసాదం తింది. ఆ వేళకి ఓడలోని వారు కొందరు అక్కడికి చేరారు. మనోహర్ ఆశ్చర్యంతో విశాలికేసి చూడసాగాడు. కొంతసేపటి వరకు విక్రమ్ చూసి, యువరాజా, రా పోదాం అన్నాడు. అంతలో విశాలి, ఆగండి, నేను విషం కలిపాను అన్నారు గదా! ఆ ప్రసాదం నేను తిన్నాను. చనిపోయానా? ఎందుకు అన్యాయంగా నా మీద నింద మోపారు అన్నది. విక్రమ్ నోరు తెరిచేంతలో మనోహర్ విక్రమ్ ఎదుటికి వచ్చి, విక్రమ్, నీ ధోరణి నాకు నచ్చలేదు. అనవసరంగా నా విషయంలో కల్పించుకుంటున్నావు. నీకు ఆమె మీద ఇష్టం లేకపోతే నేను మాట్లాడకూడదా? ఎందుకు అబద్ధం చెప్పావు అని సూటిగా అన్నాడు. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా తల ఉంచుకొని మెల్లగా గదిలోకి వెళ్ళిపోయాడు. తర్వాత మనోహర్ అనవసరంగా విక్రమ్ మీద విసుక్కున్నానని మనసులో బాధపడుతూ అక్కడి నుండి వేగంగా ముందుకు కదిలాడు. అంతలో విశాలి అక్కడి నుండి విక్రమ్ వద్దకు వెళ్లి, విక్రమ్, నన్ను సామాన్య యువతిగా తలుస్తున్నావా? రాత్రి నువ్వు చీకటిలో దాక్కొని ఉండడం గమనించాను. అందుకే ముందు విషం కలపని పదార్థాలు యువరాజుకు ఇచ్చాను. నువ్వు తప్పక యువరాజును హెచ్చరిస్తావని నాకు తెలుసు. నేననుకున్నట్టే జరిగింది. యువరాజుకు నీ మీద నమ్మకం తొలగిపోయింది. ఇక నేను సులభంగా యువరాజును చంపేస్తాను. అంటూ వెళ్ళిపోయింది. విక్రమ్ యువరాజును ఎలా రక్షించాలా అని ఆలోచించసాగాడు. సాయంత్రమైంది. విశాలి మెల్లగా తన గది నుండి బయటికి వచ్చి పక్క గదిలోకి చూసింది. విక్రమ్ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ యువరాజు లేడు. మంచి సమయం దొరికిందని విశాలి గబగబా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఎవరూ లేరు. రాత్రికి కావలసిన వంటలన్నీ పాత్రల్లో ఉన్నాయి. విశాలి మెల్లగా అందులో ఉన్న పలహారంలో తన వద్ద ఉన్న విషాన్ని కలిపి మెల్లగా దాన్ని బయటకు తీసుకుని వచ్చింది. అంతలో వెనక నుండి ఒక హస్తం ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. విశాలి చటుక్కున ఆగి, విక్రమ్, నువ్వు నన్ను ఆపినా, ఇందులో విషం కలిపానని చెప్పినా
యువరాజు నమ్మడు అంటూ వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయి, యు ఈ యువరాజా అన్నది. యువరాజు నవ్వుతూ, విశాలి, నీ విషయం కనిపెట్టాలని విక్రమ్ మీద కోపంతో ఉన్నట్టు నటించాను అన్నాడు. అంతలో బయటి నుండి విక్రమ్ లోపలికి వస్తూ, విశాలి, నీ ఆట కట్టింది. ఎందుకు యువరాజును చంపడానికి ప్రయత్నిస్తున్నావు? నీ చేత ఇలా ఎవరు చేయిస్తున్నారు? అని అరిచాడు. విశాలికి ఏమీ చెప్పడానికి తోచక అటూ ఇటూ చూసి గబుక్కున తన చేతిలోని పలహారాన్ని తినేసింది. మరుక్షణం పెద్దగా అరుస్తూ కింద పడిపోయింది. అరెరే! తొందరపడి అన్యాయంగా తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఇక ఈమె శవం ఇక్కడ ఉంటే ఎవరికైనా మన మీద అనుమానం కలుగుతుంది. అందువల్ల ఈ శవాన్ని సముద్రంలో పారేద్దాం అంటూ విక్రమ్ ఆమెను పైకి లేవదీశాడు. మనోహర్ అతనికి సహాయపడ్డాడు. శవాన్ని సముద్రంలో పారేశారు. తర్వాత మనోహర్, విక్రమ్, ఇంకా మనం వైకుంఠపురం దాటి వెళ్ళాలి. అక్కడ నా కోసం ఏ కష్టం కాచుకొని ఉందో అన్నాడు. యువరాజు బాధను అర్థం చేసుకున్న విక్రమ్ తిన్నగా సరంగు వద్దకు వెళ్లి, వైకుంఠపురంలో ఓడలో నుండి దిగవలసిన వారున్నారా? అన్నాడు. అతను ఎవరూ లేరని చెప్పాడు. వెంటనే అతనికి కొన్ని బంగారు నాణేలు విక్రమ్ ఇచ్చి, ఇక ఓడను ఎక్కడా ఆపకుండా తిన్నగా సువర్ణపురం వద్దకు వెళ్లి ఆపు. మేము త్వరగా వెళ్ళాలి అని తొందర పెట్టాడు. బంగారు కాసుల మీది మోజుతో అతను అంగీకరించాడు. విక్రమ్ సంతోషంతో తిరిగి వచ్చి యువరాజుతో ఆ సంగతి చెప్పాడు. ఓడ ఎక్కడా ఆగకుండా జోరుగా ప్రయాణించి మరునాటికి సువర్ణపురం చేరింది. యువరాజు, విక్రమ్ ఆనందంతో పడవలో నుండి దిగి వెంటనే మహారాజును కలుసుకున్నారు. మహారాజు యువరాజును ఆహ్వానించి, యువరాజా, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సువర్ణ పుష్పం తయారుగా ఉంది. నువ్వు తీసుకువెళ్ళవచ్చు. ఈ రోజు విశ్రాంతి తీసుకొని రేపటికి నెమ్మదిగా బయలుదేరు అన్నాడు. అంతలో పెద్దగా అరుస్తూ ఒక సేవకుడు అక్కడికి పరిగెత్తుకు వచ్చి, మహారాజా, బంగారు పుష్పం పూస్తున్న చెట్టుకు కాపలా ఉన్న సేవకులంతా తెలివి తప్పి పడి ఉన్నారు. చెట్టులోని బంగారు పుష్పం కనిపించడం లేదు అన్నాడు. ఆ మాటలు వింటున్న మనోహర్, అయ్యో! ఇంత దూరం కష్టపడి వచ్చి సువర్ణ పుష్పం లేకుండా తిరిగి వెళ్ళడం ఎలా? అని వాపోయాడు. అంతలో మహారాజు, యువరాజా, మీరు కంగారు పడకండి. వెళ్లి విశ్రాంతి తీసుకోండి. సేవకులను అన్ని దిక్కులకు పంపి రేపటిలోగా ఆ సువర్ణ పుష్పం మీకు అందేటట్లు చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఇద్దరినీ విశ్రాంతి మందిరానికి పంపాడు. రాత్రయింది. విక్రమ్‌కు కంటి మీద కునుకు రాలేదు. సువర్ణ పుష్పం నేను తీసుకుపోవడానికి వీలుంటుందా అని ఆలోచిస్తూ గదిలో తిరగసాగాడు. అంతలో గది బయట అడుగుల చప్పుడుతో పాటు ఏదో మాటల శబ్దం వినపడడంతో నెమ్మదిగా పరదా తొలగించి కిటికీ నుండి బయటికి చూశాడు. బయట మహారాజు వస్తాదుతో నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. రాజా, నన్ను వెంటనే ఇక్కడికి రమ్మని కబురు పంపారు. ఎవరినైనా చంపి రావాలా? త్వరగా చెప్పండి. ఆ కార్యాన్ని క్షణంలో ముగిస్తాను అని అన్నాడు వస్తాదు. మహారాజు ఒకసారి చుట్టూ గమనించి చూడసాగాడు. అది గమనించిన విక్రమ్ ఏదో జరగబోతుందని తలచి చటుక్కున పరదా వెనుక దాగి వారు మాట్లాడుకుంటున్నది వినసాగాడు. మహారాజు వస్తాదు వైపు తిరిగి, ఒరేయ్! నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎవరికీ ఈ సంగతి తెలియకూడదు. కార్యం చక్కగా ముగించాలి. నీకు మంచి కానుక ఇస్తాను అన్నాడు. ఆ మాటలు విన్న వస్తాదు చాలా సంతోషంతో, ముందు మీరు ఎవరిని చంపాలో తెలపండి. క్షణంలో ముగించి మీ ముందు వాల్తాను అన్నాడు. వస్తాదు, నువ్వు ఆ గదిలోకి వెళ్లి నిద్రలో ఉన్న ఆ ఇద్దరిని యమలోకానికి పంపిరా అన్నాడు మహారాజు. ఆ మాటలకు వస్తాదు ఆశ్చర్యపోతూ, మహారాజా, ఏమిటి మీరనేది? బంగారు పుష్పం కోసం వచ్చిన వారికి పుష్పం ఇవ్వకుండా చంపమంటున్నారే, ఇది మీకు తగునా? అన్నాడు. మహారాజు నవ్వుతూ, అంతా రహస్యం. విశాలపుర రాజగురువు నాకు ముందుగానే కబురు పంపాడు. బంగారు పుష్పం కోసం వచ్చిన యువరాజును చంపేయమన్నాడు. అందుకే బంగారు పుష్పం నా గదిలో మంచం కింద దాచి అది దొంగిలింపబడినట్టు వారిని నమ్మింపచేసి ఇక్కడ విశ్రాంతి తీసుకోమన్నాను. ఇక వారిని చంపడం నీ వంతు. త్వరగా కార్యం ముగించి నా వద్దకు వచ్చి బహుమానం తీసుకో అంటూ మహారాజు వెళ్ళిపోయాడు. అంతా విన్న విక్రమ్ ఈ సంగతి యువరాజుకు చెప్పాలని వెనక్కి తిరిగాడు. యువరాజు అక్కడే నిలబడి ఉన్నాడు. విక్రమ్, అంతా విన్నాను. రాజగురువు నన్ను చంపడానికి ఎన్నో కుట్రలు పన్నుతున్నాడు. ఈ రోజు మనం జాగ్రత్తగా ఉన్నామంటే చాలు. రేపు బంగారు పుష్పంతో వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇద్దరూ తలుపులకు చెరొక వైపు దాక్కున్నారు. కొంతసేపటికి గభాల్న తలుపులు తెరుచుకున్నాయి.
బయట నుండి వస్తాదు లోపలికి వచ్చి గదిలో ఎవరూ లేకుండడం చూసి ఆశ్చర్యపోయాడు. అంతలో తలుపులు గబాల మూసుకున్నాయి. తలుపుల వెనుక ఉన్న ఇద్దరూ వస్తాదు మీదికి దూకారు. ఆ దెబ్బకు అతను తట్టుకోలేక కింద పడ్డాడు. ఇద్దరూ అతని మీదికెక్కి బలంగా కాళ్లతో మర్దించసాగారు. వస్తాదు తన బలాన్నంతా కూడదీసుకొని ఒక తోపుతో ఇద్దరినీ పడతోసి పైకి లేచి నిల్చున్నాడు. ఇద్దరూ పైకి లేచి వేగంగా పరిగెత్తుకు వచ్చి తమ తలలతో బలంగా వస్తాదుతో తలపడ్డారు. అతను వెల్లికిలా పడ్డాడు. అంతలో విక్రమ్ కత్తితో వస్తాదును పొడిచాడు. అతను అరవకుండా ఉండడానికి యువరాజు అతని నోరును గట్టిగా మూసి పట్టుకున్నాడు. కొంతసేపటికి వస్తాదు చనిపోయాడు. తరువాత ఇద్దరూ నెమ్మదిగా ఆ గది నుండి వెలుపలికి వచ్చారు. వారు తిన్నగా రాజుగారి గది వద్దకు వెళ్లారు. బయట కాపలాదారులు లోపలికి పంపమని చెప్పారు. అంతలో రాజు బయటకు వచ్చి అక్కడున్న యువరాజు, విక్రములను చూసి ఆశ్చర్యంతో మీరా ఎందుకొచ్చారు అని అడిగాడు. విక్రమ్ నవ్వుతూ మెల్లగా మీరు పంపిన వస్తాదు మీ దగ్గర నుండి దొంగిలించి తెచ్చిన బంగారు పుష్పాన్ని మాకు అమ్మ చూపాడు. మేము అతని వద్ద కొనలేదు. అది నిజమైనదా కాదా అని తేల్చుకోవడానికి మీ వద్దకు వచ్చాము అన్నాడు. అది విని రాజు ఆ ద్రోహి నా వద్ద నుండి ఎలా దొంగిలించాడు? ముందు వాడి పని పట్టాలి. మీరు ఇక్కడే ఉండండి. నేను క్షణంలో వస్తాను అంటూ వేగంగా బయలుదేరి వెళ్ళాడు. అంతలో మనోహర్ కాపలా వారికి తెలియకుండా గదిలోకి దూరి రాజుగారి మంచం కింద దాచి ఉంచిన సువర్ణ పుష్పాన్ని తన దుస్తుల్లోకి తీసుకొని మెల్లగా బయటికి వచ్చాడు. అతన్ని గమనించిన కాపలాదారులు ఏయ్ లోపలికెళ్ళావెందుకు అని గద్దించి అడిగారు. మనోహర్ నవ్వుతూ రాజుగారి గది ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను అంటూ విక్రమ్‌ను తీసుకొని మెల్లగా బయటికి నడిచాడు. ఇద్దరూ బయటికి వచ్చి సముద్ర తీరం వద్దకు చేరి అప్పుడే విశాలపురానికి బయలుదేరుతున్న పెద్ద ఓడలో ఎక్కారు. ఓడలోని వారికి వీరి గురించిన వివరాలు తెలియవు. అందువల్ల వారి ప్రయాణం సక్రమంగా సాగిపోతూ ఉంది. పౌర్ణమి ముందు రోజు అర్ధరాత్రికి వారి ఓడ విశాలపురం చేరుతుందన్న ఆనందంతో మనోహర్, విక్రమ్ సంతోషంగా ఉన్నారు. ఉన్నట్టుండి వారున్న గది బయట పెద్దగా శబ్దాలు, అరుపులు వినిపించసాగాయి. విక్రమ్ మెల్లగా గది నుండి బయటికి వచ్చి చూసి వెంటనే గదిలోకి దూరి యువరాజా ప్రమాదం! ఆ వచ్చిన వాళ్ళు సముద్రపు దొంగల్లా ఉన్నారు. కానీ వాళ్ళు మీకోసం వెతుకుతున్నారు. అందువల్ల మనం వెంటనే తప్పించుకుపోవాలి అన్నాడు. మనం ఎలా తప్పించుకోవాలో ఆలోచించు అన్న మనోహర్‌తో మన గది కిటికీ గుండా సముద్రంలోకి దూకి పారిపోదాం అన్నాడు విక్రమ్. అలాగే ఎందుకైనా మంచిది బంగారు పుష్పం నీ వద్ద ఉంచుకో. శత్రువుల కన్ను నా మీదే ఉంటుంది. ఒకవేళ నేను వారి చేతికి దొరికినట్టయితే నువ్వు క్షేమంగా ఊరు చేరి పౌర్ణమి నాడు మహారాణికి ఈ పుష్పాన్నివ్వవచ్చు అంటూ మనోహర్ తన వద్ద ఉన్న పుష్పాన్ని విక్రమ్‌కు ఇచ్చాడు. తర్వాత ఇద్దరూ కిటికీ నుండి సముద్రంలోకి దూకారు. సరిగ్గా ఆ సమయంలో రాజగురువు మారువేషంతో ఓడ మీద నుండి గమనించి వెంటనే తన అనుచరులను సముద్రంలోకి దింపించి ఇద్దరినీ పట్టుకుని తీసుకురమ్మన్నాడు. అంతే మరుక్షణం 10 మందికి పైగా సముద్రంలోకి దూకి వారిని వెంబడించసాగారు. అంతలో రాజగురువు ఓడలో నుండి చిన్న పడవను సముద్రంలోకి జారవిడిచి దానిలో ఎక్కి వారి వైపు నడపసాగాడు. మనోహర్ ఎంత వేగంగా ఈదినా ప్రయోజనం లేకపోయింది. రాజగురువు అనుచరులు అతన్ని చుట్టుముట్టి బంధించారు. అక్కడికి వచ్చిన రాజగురువు పడవలో యువరాజును ఎక్కించి తాళ్లతో బంధింపచేశాడు. విక్రమ్ వారికి దొరకకుండా ఒడ్డు చేరాడు. అది గమనించిన రాజగురువు అతనిపై గురిగా కత్తిని విసిరాడు. ఆ కత్తి విక్రమ్ వీపుకు గుచ్చుకుంది. ఆ దెబ్బకు అతనికి ప్రాణం పోయినంత బాధ కలిగింది. అయినా అతను బాధను లెక్క చేయకుండా కత్తిని లాగి పారవేసి వేగంగా ముందుకు పరిగెత్తాడు. రాజగురువు యువరాజు వైపు చూసి ఒరేయ్ నకిలీ యువరాజా! నన్ను మోసం చేస్తావా? రేపు నువ్వు మహారాణికి బంగారు పుష్పం ఇవ్వడానికి వీలు లేకుండా నిన్ను నా చెరలో బంధిస్తాను. ఇంతకీ నువ్వు అతి కష్టంతో సాధించి తీసుకువచ్చిన ఆ బంగారు పుష్పం ఏది? ఎక్కడ ఉంది? అన్నాడు. అది రేపు మహారాణి వద్దకు చేరుతుంది. నన్నేం చేసినా నీకు లాభం లేదు అన్నాడు మనోహర్. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత రాజగురువు తన అనుచరులతో వీడిని నా రహస్య మందిరంలో బంధించి ఉంచండి. తప్పించుకుపోవడానికి వీలు లేకుండా గట్టి కాపలా ఉంచండి అంటూ వెళ్ళిపోయాడు. విక్రమ్ రక్తగాయాలతో మంత్రి ఇంటికి వెళ్లి తలుపులు తడుతూ కింద పడిపోయాడు. ఆ శబ్దం విని నిద్రలో ఉన్న మంత్రి బయటికి వచ్చి విక్రమ్‌ను చూసి గబగబా లోపలికి తీసుకువెళ్ళాడు.
విక్రమ్ కళ్ళు మెల్లగా తెరిచి తన వద్ద ఉన్న బంగారు పుష్పం మంత్రి గారికి అందజేసి యువరాజును రాజగురువు అనుచరులు బంధించి వేశారని చెప్పి కన్నుమూశాడు. అంతా విని మంత్రి విక్రమ్ మరణానికి చింతించి వెంటనే అతని ఉత్తరక్రియలకు తగిన ఏర్పాట్లు చేయించాడు. తర్వాత మంత్రి, అయ్యో! రేపు పౌర్ణమి నాడు ఈ బంగారు పుష్పం యువరాజు మహారాణికి అందచేయాలి కదా! ఇప్పుడెలా? అనుకుంటూ చేతిలోని సువర్ణ పుష్పం కేసి చూడసాగాడు. ఏమిటి? రాత్రివేళ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మంత్రి గారికి నిద్ర రాలేదా? అంటూ యువరాజు పక్క గదిలో నుండి మెల్లగా వచ్చాడు. యువరాజా! ఇంతలోనే మీరు ఎందుకు నడుస్తున్నారు? మీరు ఇంకా వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలి అంటూ మంత్రి అతని వద్దకు వచ్చాడు. యువరాజు మంత్రి చేతిలోని సువర్ణ పుష్పాన్ని చూసి, అరెరే! దీన్ని ఎవరు ఎలా తెచ్చారు? ఇంతకీ పౌర్ణమి ఎప్పుడు? అని అడిగాడు. మంత్రి అంతా వివరంగా యువరాజుకు చెప్పాడు. అది విని యువరాజు, నా కోసం ఇన్ని సాహసాలు చేసిన ఆ మనోహర్‌ని నేను రక్షిస్తాను. కానీ రేపు పౌర్ణమి నాడు సువర్ణ పుష్పంతో నేను అంతఃపురానికి వెళ్ళాలి. దానికి తగిన ఏర్పాట్లు చేయండి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. పౌర్ణమి రోజున అంతఃపురంలోనే కాదు, విశాలపురమంతా కోలాహలంగా ఉంది. మహారాణి సింహాసనం మీద కూర్చొని యువరాజు తీసుకురాబోయే సువర్ణ పుష్పం కోసం ఎదురు చూడసాగింది. కానీ రాజగురువు మాత్రం మనసులో, ఇంక యువరాజు ఎలా వస్తాడు? నిజమైన యువరాజును తాను చంపాడు. నకిలీ యువరాజును బంధించి ఉంచాడు. ఇక ఏ యువరాజు రాబోతాడో? పాపం మహారాణి తెలియక అతని కోసం ఎదురు చూస్తున్నది అనుకోసాగాడు. కొంచెం సేపటికి మహారాణి, మంత్రివర్యా, ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు యువరాజు తప్పక నా దగ్గరికి వచ్చేవాడు కదా! ఇంత ఆలస్యం అవుతున్నదేం? ఇంకా రాడేం? అని అడిగింది. మహారాణి, సువర్ణ పుష్పం తీసుకురావడం అంటే మాటలా? ఎంతో కష్టమైన పని. ఎన్నో సాహసాలు చేయాలి. ఎన్నో అపాయాలను ఎదుర్కోవాలి. ఎందరో శత్రువులకు బుద్ధి చెప్పాలి. ఇది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. కానీ యువరాజు తప్పక సాధిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం మీకు సువర్ణ పుష్పం తెస్తున్నాడు కదా! ఈ సంవత్సరం ఎందుకు తేకుండా ఉంటాడు? అసలు మీకు ఆ అనుమానం రానేకూడదు. ఎవరి మాటలు నమ్మకండి. మీకన్నా ఆసక్తితో ప్రజలు యువరాజు కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు మంత్రి. అందుకు మహారాణి, నాకు యువరాజు మీద నమ్మకం ఉంది. కానీ ఆలస్యం అవడం వల్ల అతనికి ఏమైనా అపాయం జరిగిందేమోనన్న భయంతో అలా అడిగాను. యువరాజు మీకు ఏ సమయంలో వస్తారని కబురు పంపాడు? అన్నది. మంత్రి ఏదో చెప్పబోయేంతలో రాజగురువు పైకి లేచి, మహారాణి, నాకు అతను తీసుకువస్తాడన్న నమ్మకం లేదు. అసలతను యువరాజు కానే కాదు అన్నాడు. తొందరపడకండి. యువరాజు తప్పక సువర్ణ పుష్పంతో మహారాణి వద్దకు వస్తాడు. వేచి చూడండి అన్నాడు మంత్రి. అంతలో బయట నుండి యువరాజు గారు వస్తున్నారు అన్న పెద్ద కేక వినిపించింది. అది విన్న మహారాణి ముఖంలో సంతోషం తాండవించింది. కానీ రాజగురువు తాను బంధించిన వాడు ఎలా రాగలిగాడు అని ఆలోచిస్తూ చూడసాగాడు. యువరాజుకు జై! యువరాజుకు జై! అన్న ప్రజల నినాదాలతో సభికులందరూ అటువైపు చూడసాగారు. యువరాజు చేతిలో సువర్ణ పుష్పంతో సభలో అడుగుపెట్టాడు. అంతలో ప్రజలు ఆనందంతో అతడి మెడలో పూలమాలలు వేయసాగారు. యువరాజు ఆనందంతో తన మెడలోని పూలమాల తీసి పక్కన పెట్టి తిన్నగా తల్లి వద్దకు వెళ్ళాడు. అది గమనిస్తున్న రాజగురువు చాలా ఆశ్చర్యపోయాడు. యువరాజు నెమ్మదిగా నడుస్తూ వచ్చి మహారాణికి నమస్కరించి సువర్ణ పుష్పాన్ని ఆమె చేతిలో పెట్టాడు. అంతా గమనిస్తున్న రాజగురువు అనుమానంతో యువరాజు కేసి చూడసాగాడు. యువరాజు మెల్లగా రాజగురువు వైపు తిరిగి, గురువుగారు, నేను తిరిగి పుష్పంతో ఎలా వచ్చానని తెగ ఆశ్చర్యపడుతున్నట్టుంది అన్నాడు. రాజగురువు ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేక చిన్నగా నవ్వాడు. తర్వాత యువరాజు మహారాణి వద్దకు వెళ్లి, నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను అంటూ వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. రాజగురువు మనస్సులో, నేను బంధించిన యువరాజు ఎలా తప్పించుకున్నాడు? ఇందులో మంత్రి పన్నాగం ఏదైనా ఉందా? ఏది ఏమైనా ఈ సంగతి తప్పక తేల్చుకోవాలి అని మనసులో అనుకుంటూ బయటికి నడిచాడు. రాజగురువు వెళ్ళడం గమనించిన మంత్రి తన అనుచరునికి కనుసైగ చేశాడు. అతను ఎవరికీ తెలియకుండా రాజగురువును అనుసరించసాగాడు. రాజగురువు తిన్నగా తన ఇంటిని చేరుకొని లోనికి పోకుండా వెనక వైపున ఉన్న తోటలోకి వెళ్ళాడు. తర్వాత దట్టంగా పొదవున్న స్థలానికి నడిచాడు. అంతా గమనిస్తున్న మంత్రి పంపిన వ్యక్తి ఆ పొదలోకి వెళ్ళాడు.
లోపల ఎవరూ కనిపించలేదు. పొదలోకి వెళ్ళిన రాజగురువు ఎలా మాయమయ్యాడో అర్థం కాక ఆలోచిస్తూ వెనక్కి తిరిగి వచ్చి అంతా వివరంగా మంత్రికి చెప్పాడు. రాజగురువు పొదలోకి వెళ్ళిన వెంటనే నేల మీద చదరంగా ఉన్న పలకను పైకి తీశాడు. కిందికి దిగడానికి ఉన్న మెట్ల ద్వారా లోపలికి దిగుతూ పలకను తిరిగి మూసేశాడు. లోపల 10 మంది దాకా అతని అనుచరులు అతని వద్దకు పరిగెత్తుకు వచ్చారు. రాజగురువు కోపంతో, "మీరింతమంది ఏం చేస్తున్నారిక్కడ? ఎందుకు వాడు తప్పించుకున్నాడు?" అన్నాడు. "మీరు కలగంటున్నారా? యువరాజు క్షేమంగా మన బందిఖానాలో ఉన్నాడు" అన్నారు వారు. అది విని రాజగురువు ఆశ్చర్యంతో, "ఏడి, ముందు వాణ్ణి చూడాలి" అంటూ ముందుకు నడిచాడు. ఓ గదిలో మూలలో ఉన్న యువరాజును కిటికీ నుండి గమనించిన రాజగురువు, "ఏయ్! ఇక్కడి నుండి ఎలా తప్పించుకున్నావు? రాజభవనంలోకి వచ్చి మరలా ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు మాయా మంత్రాలేమైనా తెలుసా?" అన్నాడు. మనోహర్ రాజగురువు మాటల వల్ల అంతా అర్థం చేసుకొని, "అదే నాలోని విచిత్రం. నిన్ను 2 రోజుల్లో బంధించడానికి ఏర్పాట్లు చేసి వచ్చాను" అన్నాడు. అయినా రాజగురువుకు ఏదో సందేహంగానే ఉంది. అనుచరులను పిలిచి యువరాజును బయటికి పంపకుండా జాగ్రత్తగా కాపలా కాయమని చెప్పి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి రాజగురువు ఇంటి వాకిల్లోకి యువరాజు రహస్యంగా వచ్చాడు. కాపలాదారులు అలవాటు ప్రకారం హాయిగా నిద్రపోతున్నారు. రాజగురువు ఇంటిలోకి ప్రవేశించడానికి రహస్య మార్గం ఎక్కడ ఉందో యువరాజుకు తెలియక తిన్నగా రాజగురువు పడక గదిలోకి వెళ్ళాడు. రాజగురువు హాయిగా నిద్రపోతున్నాడు. యువరాజు మెల్లగా వంగి అతని చెవిలో పెద్దగా, "యువరాజు తప్పించుకున్నాడు! త్వరగా రండి" అని అరిచి చటుక్కున మంచం కింద దాగాడు. మంచి నిద్రలో ఉన్న రాజగురువు ఆ మాటలకు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఇంతకు ముందు ఎవరో యువరాజు తప్పించుకున్నట్లు అరిచారే! వారెవరు? అగన్నానా? లేదు, ఏదో జరిగి ఉంటుంది. యువరాజు తప్పించుకుపోకూడదు. ముందు పరిస్థితి వెళ్లి చూడాలి. అక్కడ యువరాజు ఉన్నాడా లేదా అన్నది తేల్చుకోవాలి అని అనుకుంటూ రాజగురువు వేగంగా ముందుకు నడిచాడు. యువరాజు రహస్యంగా అతన్ని అనుసరించసాగాడు. తోటలోకి వెళ్ళిన రాజగురువు ఒకసారి వెనక్కి చూసుకొని పొదలోకి దూరాడు. యువరాజు ఆ పొద వద్దకు వచ్చి తొంగి చూశాడు. అంతలో రాజగురువు కొయ్య పలక తెరిచి లోపలికి దిగుతున్నాడు. "ఓహో! ఇదా నీ రహస్య గృహానికి దారి? ఇక పరవాలేదు. నేను తర్వాత వచ్చి మనోహర్‌ని కాపాడతాను" అనుకుని యువరాజు వెనక్కి తిరిగి వెళ్ళాడు. రాజగురువు లోపల చెరలో ఉన్న మనోహర్‌ని చూసి, "అరెరే! యువరాజు ఇక్కడే ఉన్నాడే! నేను ఏదో కలగని ఉంటాను" అని మనసులో అనుకుని అనుచరులను "జాగ్రత్త" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. మర్నాడు యువరాజు తిన్నగా మంత్రి వద్దకు వెళ్లి అంతా వివరంగా చెప్పాడు. తరువాత ఇద్దరూ కలిసి మహారాణి వద్దకు వెళ్లి రాజగురువు గుట్టు బయటపెట్టారు. ఇది విని మహారాణి యువరాజును దగ్గరకు తీసుకొని, "యువరాజా, ఇన్ని రోజులు గాయాలతో మంత్రి ఇంటిలోనే ఉన్నావా? రాజగురువు ఎంత ద్రోహం చేశాడు? అయితే నీకు బదులు ఎవరో వ్యక్తి ఇన్ని రోజులు యువరాజుగా ఉన్నాడా? పాపం! నీ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు. చివరికి నువ్వు తేవలసిన సువర్ణ పుష్పం తెచ్చాడు గదా! ఇప్పుడు ఆ వ్యక్తిని రక్షించాలి. ముందు ఈ రాజగురువు ఆట కట్టించాలి" అన్నది. అంతలో "హ! హ! హ!" అన్న విచిత్ర నవ్వు వినపడటంతో ముగ్గురూ వెనక్కి తిరిగి చూశారు. గదిలోకి వస్తున్న రాజగురువు, "అయితే అందరికీ నా సంగతి తెలిసిపోయిందన్నమాట. ఇక నేను ఎవరికీ భయపడనవసరం లేదు. కానీ మీ మాటల వల్ల నాకు తెలియని సంగతి తెలిసింది. నేను బంధించి ఉంచింది యువరాజును పోలిన వ్యక్తినా? 2 రోజులు నాకు ఈ విచిత్రం గురించి ఆలోచనగా ఉంది. హమ్మయ్య! ఇప్పుడు నా సందేహం తీరిపోయింది. ఇక మిమ్మల్ని బయటికి పోకుండా చూడాలి" అన్నాడు. మహారాణి కోపంతో, "ఇది నా అంతఃపురం. నన్నెవరు అడ్డగిస్తారో చూస్తా. నీ అంతు చూడందే వదలను" అని ముందుకు అడుగు వేసింది. రాజగురువు మహారాణికి అడ్డుపడి, "తొందరపడకండి మహారాణి, అటు చూడండి" అన్నాడు. అందరూ వాకిలి వైపు చూశారు. 10 మంది కత్తులతో లోపలికి వచ్చి తలుపులు మూశారు. "ఎవరు మీరు? నా అనుమతి లేనిదే లోపలికెలా వచ్చారు?" అని మహారాణి పెద్దగా అరిచింది. "అరవకండి. వాళ్ళు నా మనుషులు. మిమ్మల్ని బంధించడానికి రహస్యంగా లోపలికి తీసుకువచ్చాను. అయినా నన్ను ఎవరు అనుమానిస్తారు? మీరు రాత్రి వరకు అరవకుండా ఈ గదిలో ఉండాలి. లేదా మా వాళ్ళు చంపేస్తారు" అంటూ రాజగురువు తన వారి వంక చూసి, "మీరు ఈ ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టి ఉంచి ఇక్కడే ఉండండి.
నేను బయట తాళం వేసుకుని వెళ్తాను. రాత్రికి వస్తాను. అంతవరకు జాగ్రత్త" అంటూ బయటికి వచ్చి గదికి తాళం వేసి, బయట తిరుగుతున్న రాజభటులను పిలిచి, "ఈ గదిలో ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అటువైపు ఎవరూ వెళ్ళకుండా చూడండి" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. రాజగురువు తిన్నగా తాను బంధించి ఉంచిన యువరాజును పోలి ఉన్న మనోహర్‌ని చంపేయాలని బయలుదేరాడు. సరిగ్గా అదే సమయంలో చెరలో ఉన్న మనోహర్ తప్పించుకోవాలని పథకం వేశాడు. మనోహర్ ఉన్నట్టుండి పెద్దగా అరిచి నేల మీద పడిపోయాడు. ఆ కేక విని కాపలాదారులు ఆశ్చర్యంతో తలుపులు తెరిచి లోపలికి వచ్చారు. అదే అదననుకొని మనోహర్ చటుక్కున పైకి ఎగిరి అందరి ముఖాల మీద పిడికిలితో గుద్ది బయటికి పరిగెత్తి వాకిలి మూశాడు. అందరూ లోపల చిక్కుకొని, "యువరాజా! తలుపులు తెరువు! నిన్ను చంపేస్తాం" అని అరవసాగారు. మనోహర్ వారి మాటలు వినకుండా తిన్నగా బయటికి వచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో రాజగురువు ఇంటిలోకి వెళ్తున్నాడు. మనోహర్ నెమ్మదిగా అతని వెనుక రాసాగాడు. ఇంట్లోకి వెళ్ళిన రాజగురువు తన అనుచరుని పిలిచి, "ఈరోజు మనం బంధించి ఉంచిన నకిలీ యువరాజును చంపేయండి. నేను అంతఃపురంలో మహారాణిని, మంత్రిని, నిజమైన యువరాజును గదిలో బంధించి లోపల మన వారిని కాపలా ఉంచాను. రాత్రి అయిన తర్వాత మనం వెళ్లి వారిని ఇక్కడికి తీసుకురావాలి" అంటూ వెళ్ళిపోయాడు. అంతా విన్న మనోహర్, "రాజగురు, నీ రహస్య ఆలోచన ఇదా? నేను ఇప్పుడే వెళ్లి అందర్నీ రక్షించి తీరతాను" అనుకుంటూ వేగంగా నడిచాడు. మనోహర్‌కి రాజగురువు బంధించిన వారు ఏ గదిలో ఉన్నారో తెలియక అంతఃపురం అంతా తిరగసాగాడు. అక్కడ వారంతా అతన్ని యువరాజు అనుకున్నారు. చివరికి మనోహర్ ఆ గది వద్దకు వచ్చాడు. గది బయట తాళం వేసి ఉండటం చూసి వెనక్కి తిరిగాడు. అంతలో ఒక రాజభటుడు వచ్చి, "యువరాజా! ఈ గది తాళం మీకు కావాలా? అది రాజగురువు వద్ద ఉంది. లోపల ఏవో ముఖ్యమైనవి ఉన్నాయని చెప్పారు. నేను తాళం చెవి తీసుకువచ్చేదా?" అన్నాడు. అది విన్న వెంటనే మనోహర్‌కు అంతా అర్థమైంది. తాళం చెవి ఆయన వద్ద లేదు. "నువ్వు వెంటనే 20 మంది సైనికులను తీసుకువచ్చి ఈ తాళం విరగ్గొట్టించు. నేను లోపలికి వెళ్ళాలి" అన్నాడు. అతనికి అర్థం కాక క్షణంలో సైనికులను తీసుకువచ్చాడు. ఇద్దరు భటులు సుత్తులతో ఆ తాళంని పగలగొట్టారు. మనోహర్ తలుపులు తెరవడంతో లోపల ఉన్న రాజగురువు అనుచరులు ఆయుధాలతో బయటికి వచ్చారు. అంతలో మనోహర్ సైనికులతో, "వీరిని బంధించండి" అని అరిచాడు. అంతలో రాజగురువు అనుచరులు అరుస్తూ సైనికులతో తలపడ్డారు. మనోహర్ అంతలో లోపలికి వెళ్లి ముగ్గురిని బయటికి పిలుచుకువచ్చాడు. కొంతసేపటికి రాజగురువు అనుచరులను సైనికులు బంధించి తీసుకువెళ్లారు. యువరాజు మనోహర్ వద్దకు వచ్చి, "మనోహర్, నా కోసం ఎన్నో కష్టాలు పడ్డావు. చివరికి నిన్ను రాజగురువు వద్ద నుండి రక్షించాలనుకుని నేనే చిక్కుకుపోయాను. మరలా నువ్వు రక్షించావు. నిజంగా నీలాంటి మిత్రుడు నాకు ఇక దొరకడు. ఇక నుండి నా ఆప్తమిత్రుడివి నువ్వే" అంటూ హక్కును చేర్చుకున్నాడు. మహారాణి అతని వద్దకు వచ్చి, "మనోహర్, ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. ఇన్ని రోజులు నా కుమారుడిలా ఉన్నావు కదా! ఇక మీదట ఇక్కడే ఉండు. నాకు ఇద్దరు కొడుకులనుకుంటాను" అన్నది. అందుకు మనోహర్ సమ్మతించక, "నన్ను క్షమించండి మహారాణి. యువరాజు అపాయ స్థితిలో ఉన్నారని మంత్రి చెప్పడం వల్ల నేను రాజ్యంలోకి వచ్చాను. అయినా ఇన్ని కష్టాలు ఉంటాయని నేను అనుకోలేదు. ప్రతిరోజు ప్రాణానికి ప్రమాదంతో నేను రాజ్యంలో ఉండలేను. నా గ్రామానికి వెళ్లి హాయిగా ఉండాలనుకుంటున్నాను" అన్నాడు. అది విన్న యువరాజు, "మనోహర్, రాజగురువు లాంటి నీచుడు ఉన్నందువల్లే ఇన్ని కష్టాలు అనుభవించావు. ఇక హాయిగా ఇక్కడే నా స్నేహితుడిగా ఉండవచ్చు" అన్నాడు. అందరూ మనోహర్‌ని ఉండమని చెప్పడంతో అతడు, "సరే, ఇక మీదట ఇక్కడే ఉంటాను" అని చెప్పాడు. ఆ మాటలకు అందరూ సంతోషించారు. తర్వాత మహారాణి, "మంత్రిగారు, రాజగురువు రహస్యం అంతా తెలిసిపోయింది. మీరు కొంతమంది సైనికులను వెంటబెట్టుకుని వెళ్లి రాజగురువును బంధించి తీసుకురండి" అన్నది. మంత్రి వెంటనే బయలుదేరాడు. తర్వాత మహారాణి, "ఇక మీదట ఈ రాజ్యానికి ఏ కష్టాలు లేవు. నేను ఆనందంగా ఉంటాను" అంటూ యువరాజును, మనోహర్‌ను సంతోషంతో దగ్గరకు తీసుకుంది. అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్! ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.